హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవి గ్రహణం తర్వాత క్లీనింగ్స్ అనమాట. అందరికీ తెలిసిందే కదా. సో ఈరోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. త్వరగా స్నానం చేసి దేవుడి ఫొటోస్ అయితే క్లీన్ చేశాను. మళ్ళీ బొట్లు పెడుతున్నాను. ఈయన రాఘవేంద్ర స్వామి. అమ్మకి చాలా ఇష్టం. జనరల్గా నేను ఎవరిలో చూడలేదు, బట్ నాకు అమ్మ అడిగారు, నేను అమ్మ కోసం చేయించాను. అమ్మ పూజ చేయడం వల్ల నాకు కూడా అలవాటు. పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో మా అమ్మాయిల కన్నా ముందు మా అబ్బాయికి కుకింగ్ చేయాలి కదా, సో వాడు రైస్ అనమాట. సో దీపం అయితే అయిపోతుంది. ఇక్కడ నా చిన్ని కన్నయ్య, ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుకున్నదే. యాక్చువల్లీ ఆ ప్లేస్ నేను వేరే దానికని పెట్టుకున్నాను, బట్ అక్కడ కృష్ణయ్య వచ్చేసారు. సో ఇక్కడ నేను పూజ చేస్తుంటే మా అబ్బాయి హారతి తీసుకోవడానికి రెడీగా కూర్చున్నాడు. అన్నీ కూడా అలా అనుకోకుండా సెట్ అయినవేనండి. తులసమ్మ అయినా, నాకు తులసమ్మ ఫస్ట్ నుంచి నాకు డోర్కి ఎదురుగా ఉంటే ఇష్టం, కానీ నాకు అలా సెట్ అవ్వలేదు స్టార్టింగ్లో. బట్ ఇక్కడ అనుకోకుండా అన్నీ అలా కుదిరాయి. సో దానికి చాలా హ్యాపీ. మనం ప్లాన్ చేసిన వాటి కంటే కూడా ప్లాన్ చేయలేనివి కొంచెం ఎక్కువ బాగుంటాయి. ఈ ఇంట్లో ఏది కూడా నేను ప్లాన్డ్గా కట్టించలేదు. అంటే దేవుడి గది ఇలా ఉండాలి, తెలుసుకోండి ఇక్కడ పెట్టుకోవాలి, అలా కుదిరాయి. అలాగే కృష్ణుడి విగ్రహం కూడా, కృష్ణుడి విగ్రహం తీసుకోవాలి నాకు ఎప్పటి నుంచో ఉంది, బట్ అది కూడా బాగా సెట్ అయింది. అంటే నేను అక్కడ కృష్ణుడి కోసం పెట్టిన ప్లాట్ఫామ్ అయితే అది కృష్ణుడి కోసం పెట్టింది కాదు, బట్ ఆ కన్నే రావాలనుకున్నారు, సో అలా వచ్చారు. దానికి కూడా సో హ్యాపీ. ఇదైతే మా అమ్మాయి వేసిన డ్రాయింగ్. ఇది నాకు చాలా నచ్చింది. అండ్ దేవుడు ఫొటోస్తో పాటు అమ్మ వాళ్ళ ఫొటోస్ కూడా క్లీన్ చేశాను. క్లీన్ చేసి పువ్వులు పెడుతున్నాను. మీ అందరికి మేబీ తెలిసే ఉండొచ్చు, మా అమ్మగారు. అండ్ ఈయన మా మావయ్య, అమ్మ వాళ్ళ తమ్ముడు. పేరుకి మావయ్య కానీ మోర్ దెన్ ఎ ఫాదర్. మా అమ్మమ్మ గారు. ఇవి మాత్రం ప్లాన్ చేసి పెట్టుకున్నాను, ఈ ఫొటోస్ మాత్రం. అంటే పర్టికులర్గా ఈ ప్లేస్లోనే ఉండాలి, డైలీ మేము దండం పెట్టుకోవడానికి. కానీ డైలీ మాకు అంటే ఎక్కడో దేవుడి మూలలో పక్కనో అక్కడెక్కడో కాకుండా మాకు డైలీ కనిపించాలి, ఈ ప్లేస్లోనే ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసి పెట్టుకున్నాను. వీడి నా చిన్న పూజ అయిపోయింది, పిల్లల పనులు అయిపోయి, మా అబ్బాయి ఫుడ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.